హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కాకరకాయలను కడిగి రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయలను ఒక గిన్నెలో వేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మొత్తం పిసుకుతూ కలుపుకొని ఒక 10-15 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత పసరు మొత్తం పోయేలా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఆనియన్ని కలర్ వచ్చే వరకు ఉంచి ఆనియన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకోవాలి. కాకరకాయలను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. కాకరకాయలు మగ్గిన తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచండి. ఆ తర్వాత ఒక 2 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే తగినంత పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ కొంచెమే పోసుకోండి. లేదు అంటే అలాగే సిమ్లో పెట్టి కర్రీని బాగా ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసిన కర్రీ చపాతీ, రోటీ, రైస్తో చాలా బాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.